గత 8 సంవత్సరాల క్రితంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలి దప్పికతో ఏ ఒక్కరు కూడా చనిపోకూడదని చెప్పేసి మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మరి ఎవరైనా నిస్సహాయాలుగా అన్నార్థులుగా ఎవరైనా చనిపోతే వారి యొక్క పార్థివ దేహాలని మరి ఉచితంగా దాన సంస్కరణ చేసి తదుపరి ఈ అస్థికల్లో కూడా గత 7 సంవత్సరాల నుంచి కూడా మరి కాశీలోని మణికంఠ ఘాట్ నందు కలపడం జరుగుతుంది. మరి తదుపరి అక్కడ బ్రాహ్మణులకు కూడా ఒక పూట భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ఈ రోజునే చేపడుతున్న కార్యక్రమం ఏంటంటే ఇది ఫిబ్రవరి నెల కాబట్టి ఈ నెల 28వ తారీఖు వరకే ఉంది కాబట్టి గ్రహణం వచ్చేసరికి 3వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. మరి పెద్దలు గురువులు విజ్ఞప్తి మేరకు మరి ఇంత తొందరగా ఈరోజు జరుగుతుంది. మరి ఎవరైతే ఈ రైలు కింద పడి మరి అనాథలుగా చనిపోయారో వారిని అయితే పోడ్చడం జరుగుతుంది కాబట్టి వారి పేరు తెలిసినా తెలియకపోయినా వారి పేరు మాత్రం మరి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఏర్పడి గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సేవలు స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క సేవా సమితి మరి ఇంతకుముందు చేసిన సేవలకు భిన్నంగా ఎవరైనా మన ఇళ్లలో ఎవరైనా చనిపోతే వారి అస్థికల్ని కాశీలో గంగలో కలపాలని చెప్పి కోరిక ఉండి మరి ఆర్థికంగా డబ్బు లేకపోతే వెళ్ళలేక కొన్ని పనుల మూలంగా అటువంటి వాళ్ళకు కూడా ఉచిత సేవలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఏదైనా కానీ గ్రహణానికి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ గ్రహణానికి 4 రోజుల ముందు లోపు మాకు అస్థికలు మా యొక్క సేవా సమితికి అప్పచెప్తే ఈ అస్థికలు కాశీలోని గంగలో కలపడం జరుగుతుంది. వారి పేరు మరి అది పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరి తదుపరి ఈ యొక్క కార్యక్రమాలని ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఉచిత సేవల్ని ఉపయోగించుకోవడం అని చెప్పి తెలియపరుస్తున్నారు. తెనాల్లో